శుభశ్రీ సుభాషితాలు మరియు కథలకు సుస్వాగతం. సహృదయులైన శ్రోతలకు నమస్సుమాంజలి. మనం చెప్పుకునే తొలి మలి తరం తెలుగు కథల్లో ఇప్పుడు అదృష్టము అనే కథను చెప్పుకోబోతూ ఉన్నాం. దీనిని రచించిన వారు శ్రీనివాస శిరోమణి. ఈయన అసలు పేరు కరణం శ్రీనివాసరావు గారు. సుబ్బయ్య శాస్త్రిది రాజమహేంద్రవరము. తరతరాల నుండి కూడా అతని పూర్వీకులు అక్కడే నివసిస్తూ పురోహితం చేసి జీవయాత్ర వెళ్లదీస్తూ ఉన్నారు. సుబ్బయ్య శాస్త్రి కూడా తాత ముత్తాతల మాదిరిగానే పురోహిత వృత్తినే అవలంబించాడు. ఎన్నడూ తాత ముత్తాతల నాడు సంపాదించిన ఇళ్ళు తప్ప మరి ఏ ఇతర స్థిర వసతి లేకపోయినప్పటికీ సుబ్బయ్య శాస్త్రి సంసార యాత్ర హాయిగానే సాగుతూ ఉంది. గోదావరి పుష్కరాలకు శాస్త్రి తోడి అల్లుడు సూరావధానులు, అతని భార్య వెంకటమ్మ రాజమహేంద్రవరము వారి ఇంటికి వచ్చి ఉన్నారు. అవధానులు అట్టే చదువుకున్నవాడు కాడు. అయితే అమాంబాపతు పురోహితంలోనూ ఆరితేరినవాడు. చుట్టుప్రక్కల బ్రాహ్మణ్యం లేకపోయినట్లయితే యజ్ఞయాగాది మహాక్రతువులను నిరాక్షేపణీయంగా చేయించగలిగిన సమర్థుడు. అంత చాకచక్యము ఉన్నా కూడా స్వగ్రామాలలో పొట్ట జరగక పుష్కరాలకు రాజమహేంద్రవరం వచ్చి ఉన్నాడు. పుష్కరాలలో అవధానులు 4 డబ్బులు చేసుకున్నాడు. పల్లెటూరి పురోహితం కన్నా బస్తీ పురోహితమే బాగా గిట్టుబాటు అయ్యేట్టుగా తోచింది. సకుటుంబంగా రాజమహేంద్రవరంలో నిలిచిపోయాడు. అందుకు సుబ్బయ్య శాస్త్రి ప్రోత్సాహము చేసినాడు కూడాను. తోడల్లుళ్ళు ఉభయుళ్ళు అన్నదమ్ముల మాదిరిగా జాయింట్ పురోహితం ఆరంభించారు. బాగా సంపాదించడం మొదలుపెట్టారు. సుబ్బయ్య శాస్త్రి కరతలామలకమైన స్మార్త విద్య సూరావధానుల లోకజ్ఞానము వల్ల రక్తికి ఎక్కింది. ఇక ఇంట్లో ఉన్నది అక్క చెల్లెళ్ళైనందువల్ల ఏ చిక్కు లేకుండా ఇల్లు గడుస్తూ ఉంది. ఆ నలుగురు 3 పూలు 6 కాయలుగా సంసారం సాగించారు. కాలం ఒక్క మాదిరిగా సాగదు కదా. ఒకనాడు తెల్లవారుతూనే సూరావధానులు తన అంగవస్త్రం పోయింది అంటూ భార్యతో హోరాహోరీ పోట్లాడడం మొదలుపెట్టాడు. ఆ పోట్లాట సర్దుబాటు చేయడానికి అవధానులు వదినగారు సోమిదేవమ్మ ప్రమేయం కలుగజేసుకునేసరికి భార్యతో పోట్లాట మానివేసి సోమిదేవమ్మతోనే పోట్లాడడం సాగించినాడు. పొద్దు ఎక్కిన కొద్దీ పోట్లాట ఎక్కువ చేశాడు. సోమిదేవమ్మ ఎంత తగ్గినా సుబ్బయ్య శాస్త్రి సమాధానపరచకపోయినా ప్రయోజనం లేకపోయింది. ఇకను ఆ ఎంట అమృతమస్తు అనేది లేదు అంటూ మెట్ట మధ్యాహ్నం అప్పుడు భార్యాసహితంగా సూరావధానులు వారి ఇంటిలో నుంచి లేచిపోయినాడు. సుబ్బయ్య శాస్త్రి క్షణలేశము ఖిన్నుడయ్యాడు. అయితే తప్పంతా తోడెల్లుడిదే అని తోచగానే మనసు కుదుటపడ్డది. తెల్లవారేసరికి యథాప్రకారంగా సూరావధానుడు పురోహిత వ్యవహారానికి సుబ్బయ్య శాస్త్రి దగ్గరకు వచ్చాడు. శాస్త్రి కొంచెం ఆశ్చర్యపోయాడు. వదిన గారికి నాకు తగాదా వచ్చింది. మీతో నాకు ఏ తగాయిదా లేదు. మీరు ధర్మమూర్తులు. మీరు కాదు అంటే చెప్పలేను. మీ చెప్పు చేతుల్లో మీ వెంట ఉంటూ పురోహితం చేయవలసిన వాణ్ణేను అని సూరావధానులు అనేసరికి సుబ్బయ్య శాస్త్రి సంతోషించాడు. యథాప్రకారంగా జాయింట్ పురోహితం సాగుతూనే ఉన్నది. వదినామరుదులకు మాత్రము మాటలు లేవు. కానీ వెంకమ్మ సుబ్బయ్య శాస్త్రి ఇంటికి వస్తూ పోతూ ఉండేది. అదేవిధంగా సోమిదేవమ్మ సూరావధానుల ఇంటికి వస్తూ పోతూ ఉండేది. జాయింటు సంసారం మానివేసి సూరావధానులు వేరే కాపురం పెట్టింది మొదలు వెంకమ్మ మెడ నగలు ఎక్కడం మొదలుపెట్టినవి. ఇట్టే 5-6 మాసాలు అయ్యేసరికి ఆమె బంగారపు బొమ్మ మాదిరిగా అయిపోయింది. ఒంటి మీద ఎక్కడ చూచినా నగలే. పురోహితం అంత లాభసాటి బేరము కాబోలును అని ఇరుగు పొరుగు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సుబ్బయ్య శాస్త్రి కొంచెం ఆశ్చర్యపడ్డాడు. ఆయన కన్నా సోమిదేవమ్మ మరీ ఆశ్చర్యపడిపోయింది. ఇంకా రోజులు గడిచేసరికి అవధానులు ఇండ్లు కొనడం మొదలుపెట్టాడు. చైత్ర వైశాఖ మాసాలు వచ్చేసరికి కొత్త కొత్త మేడలు, కొత్త కొత్త మిద్దెలు కట్టించడం కూడా ప్రారంభించాడు. అవధానుల ఐశ్వర్యం చూస్తే దొడ్డిలో ఏమైనా రూపాయలు చెట్టు వేశాడా అనిపించింది. ఇలా చూస్తూ ఉండగానే అవధానులు 1,00,000 రూపాయల స్థితిపరుడు అయిపోయాడు. ఏది ఏమైనప్పటికీ సుబ్బయ్య శాస్త్రితో జాయింట్ పురోహితం మాత్రము అవధానులు మానివేయలేదు. అవధానుల ఐశ్వర్యానికి సోమిదేవమ్మ వండబట్టలేకపోయింది. అంత సొమ్ము వారికి ఎక్కడి నుండి ఎలా వచ్చింది అనేదే ఆమె జిజ్ఞాస. రాత్రింబగళ్ళు అనేక రకాల ఆలోచన చేసింది. అనేక విధాల ఊహలు చేసింది. కానీ వాళ్ళ ఐశ్వర్యానికి అంతు చిక్కలేదు. చివరకు సిఐడి పనికి పూనుకుంది. ఆచూకీలు తీయడం మొదలుపెట్టింది.
ఏమీ అంతు చిక్కలేదు. చివరకు ఏమీ తోచక చెల్లెలను దబాయించడం మొదలుపెట్టింది. సోమిదేవమ్మ డాకకు వెంకమ్మ తట్టుకోలేకపోయింది. ఆ గుట్టు కాస్త వెంకమ్మే వెళ్ళబెట్టింది. సోమిదేవమ్మ నివ్వెరపోయింది. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా సోమిదేవమ్మ సుబ్బయ్య శాస్త్రిని నిద్రలేపింది. అతను కళ్ళు నులుముకుంటూ నిద్రలేచేసరికి, లేవండి, ఇంకా నిద్ర ఏమిటి, తెల్లవారు వస్తూ ఉంది, పదండి గోదావరి స్నానానికి అంటూ తొందరపరిచింది. శాస్త్రి ఆకాశం వంక చూచాడు. ఇంకా ప్రొద్దు ఉంది. సోమిదేవమ్మ అతనిని నిలవనీయకుండా, పదండి, ఇకను ఆలస్యం చేయడానికి వీలులేదు అంటూ ఆమె కూడా అతని వెంట గోదావరి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంది. ఆమె ధోరణి అతనికి అర్థం కాలేదు. ఏమిటి ఈ గొడవంతా అంటూ శాస్త్రి ప్రశ్నించాడు. ఏమీ లేదు. కిందటి సంవత్సరం గోదావరి వరదలప్పుడు తెల్లవారుజామున సూరావధానులు గోదావరిలో స్నానం చేస్తూ ఉండగా ఒక పెట్టె ప్రవాహంలో కొట్టుకుని వచ్చింది. ఆ పెట్టెను అవధానులు పట్టుకున్నాడు. దాని నిండా బంగారం ఉంది. అంతటితో ఆ రోజే మనతో పోట్లాడి లేచిపోయినాడు. ఆ తరువాత ఆ సొమ్ముతో నగలు చేయించడము, ఇండ్లు వాకిళ్ళు కట్టించడము మొదలుపెట్టినాడు. ఇది శ్రావణ మాసము. గోదావరికి వరదలు పట్టింది, పదండి అంటూ సోమిదేవమ్మ శాస్త్రిని ఇంకా తొందరించింది. సుబ్బయ్య శాస్త్రి ఒక్క నవ్వు నవ్వి, ఓసి వెరిదానా, వాడికి పెట్టె దొరికితే మనకు దొరుకుతుందా అన్నాడు. ఇదిగో ఇల్లాంటి వెర్రి వేదాంతాల వల్లనే అంతా పాడు చేసినారు అంటూ గోదావరి వరద వల్ల ఎంతమంది ఏ విధంగా అదృష్టవంతులైంది కథలు సోమిదేవమ్మ చెప్పింది. అతని మాట సాగనీయకుండా పెనిమెట్టిన గోదావరి స్నానానికి అప్పుడప్పుడు నడిపించింది. తమ అదృష్టం కొద్దిగానో గొప్పగానో లాభించి తీరుతుంది అనే సోమిదేవమ్మ నమ్మకం. అందువల్ల ఒక రాత్రి వేళనే శాస్త్రిని నిద్రలేపి గోదావరి స్నానానికి తీసుకొని పోవడము మొదలుపెట్టింది. ఒక రాత్రి వేళనే గోదావరి స్నానము చేయలేక శాస్త్రి ప్రాణము విసిగెత్తిపోయింది. శ్రావణ మాసం అంతా అయిపోయింది. భాద్రపద మాసం వెళ్ళిపోబోతూ ఉంది. గోదావరికి వరద పట్టింది. నదిలో దూలాలు మొదలైనవి కొట్టుకొని రావడం మొదలుపెట్టినవి. ఒక్క దూలాలేమిటి, అడవిలో ఉన్న చెట్లు, ఆయా చెట్ల మీద నివాసం పెట్టుకున్న కోతులు, కొండముచ్చులు, ఇంకా ఆయా గ్రామాల బాపతు, గొడ్డు, గోద అహోరాత్రాలు ఆ అఖండ గోదావరిలో కొట్టుకొని వస్తూ ఉన్నవి. ఈ విధంగా ఆయా గ్రామాల బాపతు గడ్డివాములు, గుడిసెలు ఆ నదీ ప్రవాహంలో ప్రయాణమై వస్తూ ఉంటే ఏదైనా పెట్టె తమకును దొరకవచ్చు అనే ఆశ సుబ్బయ్య శాస్త్రికి కూడా పుట్టింది. మామూలు ప్రకారము తెల్లవారుజామున భార్యాభర్తలు ఉభయులును గోదావరికి బయలుదేరారు. దూరపు రేవుకు పోవడము మంచిదని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంకా తెల్లవారడానికి పొద్దు ఉన్నది. గోదావరి గడియకు పొంగుతూ ఉన్నది. మనుష్య సంచారం లేని రేవు వరకు కొంచెం ఇంచుమించు కోటిలింగాల క్షేత్రం వరకును ఆ దంపతులు అత్యుత్సాహంతో నడిచారు. ఇంకా చీకటి విచ్చిపోకపోయినా చాలాసేపటి నుంచి చీకటిలో ఉన్నందువల్ల కళ్ళకాయ వస్తువులు గోచరిస్తూ ఉన్నవి. ఏమేమిటో వస్తువులు గంతులు వేస్తూ ఎగురుతూ ఆ ప్రవాహంలో వస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నవి. సోమిదేవమ్మ ఇంకా ఆలస్యం ఎందుకు అని శాస్త్రిని నదిలో దిగడానికి ప్రోత్సహించింది. అతడు అత్యంత ఉత్సాహంతో అంగవస్త్రాన్ని కట్టుకుని గోదావరిలోకి ఒక్క దూకినాడు. ఒక్క మునుగు లేచి నిలుచుని 1000 కళ్ళతో గోదావరినంతా చూస్తూ నోటితో గంగే చేయమునే చేయవ అంటూ శ్లోకం చదువుతూ ఉన్నాడు. ఒడ్డుకు కొంచెం దూరంలో ఏదో నల్లటి పదార్థం మునుగుతూ తేలుతూ నదీ ప్రవాహంలో వస్తూ ఉంది. 1000 కళ్ళతో గోదావరి ప్రవాహాన్ని పరిశీలిస్తూ ఒడ్డున ఉండి చూస్తూ ఉన్న సోమిదేవమ్మ, అదుగో అదుగో నల్ల చందువా పెట్టే, పోయి పట్టుకోండి అంటూ అరిచింది. అది అవునా కాదా అని శాస్త్రి చూస్తూ ఉన్నాడు. ఏమండోయ్, ఏదో ఆలోచిస్తున్నారు, ఇంకనూ ఆలస్యం చేయకండి, అది పోతుంది, పట్టుకోండి, పదండి అంటూ ఆమె గోల పెట్టసాగింది. అది చందువా పెట్టే అయి ఉంటుంది, అయితే అంత లోతుకు పోగలనా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను అంటూనే నదీ గర్భంలోకి శాస్త్రి చూరుచుకొని పోసాగాడు. అయ్యో త్వరగా పొండి, పోతూ ఉంది, ఇంకా త్వరగా పొండి అంటూ ఉన్న కేకలు మాత్రము శాస్త్రికి వినిపిస్తూ ఉన్నవి. రొమ్ముల లోతు నీటిలోకి పోయాడు. భార్య గొంతు మాత్రం వినిపిస్తూనే ఉంది. దూరమైనందువల్ల సోమిదేవమ్మకు శాస్త్రి విగ్రహం లీలగా కనిపిస్తూ ఉన్నది. ఏమండోయ్, పట్టుకున్నారా? చిక్కడం లేదు, త్వరగా పట్టుకోండి, ఉరవడికి చెయ్యి చిక్కకుండా పోయేను,
ఇది పెట్టె కాదేమో, పెట్టే పట్టుకోండి. పట్టుకున్నారా? చిక్కిందా? ఇది పెట్టి కాదే, ఏదో బొచ్చుగా ఉంది. బోనాం పెట్టలేండి, తప్పకుండా పట్టుకోండి, లాక్కొని రండి. అమ్మ బాబోయ్, ఏమిటండి బాబోయ్, నేను వదిలినా నన్ను వదలడం లేదే, ఇంకా లాభం లేదు. ఏమిటండి అణిచివేస్తున్నదేవు, నా మీదకి ఎక్కిందేవు, ఏమిటండి అది? ఇక శాస్త్రి మాట పలుకు వినబడలేదు. ఏమండోయ్ మాట్లాడరేం అంటూ అరుస్తూ ఉంది. చీకట్లు విచ్చుతూ ఉన్నవి. ఆ నల్లటి పదార్థము తెప్ప కొయ్య మీద స్వారీ చేస్తున్నట్లుగా సోమిదేవమ్మకు కనిపించదు. ఎంత అరిచినా పిలిచినా సుబ్బయ్య శాస్త్రి గొంతులో నుంచి మాట లేదు. క్షణలేశములో సోమిదేవమ్మ కంగారు పడిపోయింది. ఇంతలో పల్లెవాండ్లు వలలతో రేవుకు వస్తూ ఉన్నారు. చూచింది. ఏమండోయ్ పలకరేం అంటూ దిక్కులు పెక్కటిల్లిపోయేలా పులికేకలు పెట్టి అరిచింది, ఏడ్చింది. సంగతి సందర్భాలు పల్లెవాండ్లు విచారించారు. ఒక్కసారిగా 10 మంది గోదావరిలోకి దూకారు. వాయు వేగంతో పోయి తెప్ప కొయ్య మీద తేలిపోతూ ఉన్నట్లు కనబడుతున్న నల్లటి పదార్థాన్ని ఒడ్డుకు లాక్కుని వచ్చారు. అది సజీవముతో ఉన్న వెలుకుబంటి. దానికి సుబ్బయ్య శాస్త్రే తెప్ప కొయ్య అయినాడు పాపం. సుబ్బయ్య శాస్త్రి శరీరం మీదెక్కి ఎలుకబంటి తీరాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నది. అదృష్టము అని చెప్పబడిన ఈ కథ కరణం శ్రీనివాసరావు గారు 70 ఏళ్ల క్రిందటే రచించారు. అయితే ఇది పౌరోహిత్య వర్గాల వారి యొక్క ధనలాలసత, ఆచార సాంప్రదాయాల దౌష్ట్యం ఈ కథలో దయనీయంగా వర్ణించారు. వేదాంతం వడ్డిస్తూ వడ్డీ వ్యాపారం చేసే మనస్తత్వము, ధనాశ, అత్యార్జనాపరత్వం ఈ కథలో శ్రీనివాస్ శిరోమణి వేలాకులం చేసి మరీ రచించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే అండి, ధన్యవాదాలు. శుభశ్రీ శుభాష్టాలు మరియు కథలు క్షీరపురము, సాగర తీరము.